బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే మాస్టర్స్, సో మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ భగవద్గీతలోని ఈ మొత్తం 18 అధ్యాయాల్ని 3 భాగాలుగా చేస్తే మొదటి భాగం, మొదటి 6 అధ్యాయాల్ని కర్మయోగం అని, రెండో భాగమైన 6 అధ్యాయాలని భక్తి యోగం అని, ఆఖరి 6 అధ్యాయాల్ని జ్ఞాన యోగం అని అంటారు. ఈ జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ప్రతిదీ జ్ఞానమే అనుకుంటాం కదా. జ్ఞానాన్ని ఎలా గుర్తించాలి, అసలు జ్ఞానం అంటే ఏంటి, ఇవన్నీ ఇక్కడి నుంచి ఈ అధ్యాయం మొదలు మనకి తెలియజేయబడుతుంది. తెలుసుకున్న జ్ఞానాన్ని కేవలము మనం ఇక్కడ ఈ జన్మలో ఈ శరీరంతో ఈ పేరుతో ఈ ఐడెంటిటీతో ఉన్న మనం నేర్చుకోవడమే కాదు, మనం నేర్చుకుంటూ మన అంతరంలో ఉన్న మన జీవాత్మ వరకు కూడా ఈ జ్ఞానాన్ని ముందుకి నడిపించాలి. జీవాత్మ నుంచి ఆత్మ వరకు కూడా జ్ఞానాన్ని అప్లోడ్ చేయాలి, స్థాపితం చేయాలి. పూర్తిగా అన్నింటిలోనూ, జీవుల్లో, జీవాత్మలో, ఆత్మలో, మూడింటిలోనూ మనం నేర్చుకున్న ప్రతి విషయాన్ని, కొత్తగా నేర్చుకున్న ప్రతి విషయాన్ని, అది కూడా అహింసాపూరితమైనది. అంటే దుర్గుణాలు కాదు, సద్గుణాలు మాత్రమే. అసురీతత్వం కాదు, దివ్యత్వం మాత్రమే. ఇంతవరకు అన్ని రకాలు ఎక్కించాం ఆత్మలోకి. మనం ప్రతి జన్మలోన ఏమేమైతే నేర్చుకున్నామో అన్ని జన్మల్లో మనం నేర్చుకున్న ప్రతిదీ, మంచా చెడ అనే విచక్షణ ఏం లేకుండా ప్రతిదీ నేర్చుకున్న ప్రతిదీ, చేసిన ప్రతిదీ కూడా ఆత్మలోకి ఎక్కించాం. అయితే ఇన్ని జన్మల గడిచాక కొద్దో గొప్ప మంచి చెడు, ఏది సరి అయినది ఏది సరికానిది, ఈ రెండిటికి ఎప్పుడైతే మనం వ్యత్యాసం తెలుసుకుంటూ ఉంటామో మెల్లమెల్లగా సరి అయినది మాత్రమే మన లోపలికి ఇంకించుకుంటూ, సరికానిది మన బయటే వదిలేస్తూ, ఈ విధంగా ఆత్మని కూడా ట్రైన్ చేస్తాం. ఏంటి, సద్గుణాలు మాత్రమే లోపల తీసుకోవాలి, దుర్గుణాలని లోపల తీసుకోకూడదు అనే ట్రైనింగ్ ఆత్మకి కూడా ఇవ్వగలుగుతాం. అదే జ్ఞానము. అది ఎలా పెంపొందించుకోవచ్చు, ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే మనం ఏ విషయాల్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న ప్రతి విషయాన్ని కేవలము విన్నామా, తెలుసుకున్నామా, అయిపోయిందా అని కాకుండా దాని మీద పూర్తిగా ఏమంటాం, విశ్లేషణ, మనలో మనం ఇన్వెస్టిగేషన్ చేసుకొని దాన్ని మన లోపలికి ఇంకించుకునే ప్రయత్నం చెయ్యాలి. అది నేర్పిస్తారు ఈ 6 అధ్యాయాలన. ఇక్కడి నుంచి మొదలు ప్రతి అధ్యాయంలో కూడా చిన్నదో పెద్దదో ఒక లిస్ట్ ఉంటుంది. ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, అయితే జ్ఞానవంతుడి. ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇది తెలుసా, ఇది తెలుసా, ఇది తెలుసా, అయితే పరమాత్మ తత్వం తెలుసు. ఇవి ఉన్నాయా, ఈ గుణం ఉందా, ఈ గుణం ఉందా, ఈ గుణం ఉందా, అయితే ఇది తెలుసు. ఈ గుణానికి సంబంధించి అంటే ఈ పనికి సంబంధించి ఆ పని ఏ గుణానికి సంబంధించినది. అలాగా మనం చేసే ధ్యానము, మనం చేసే సాధన, మనం చేసే దానము, ధర్మము, యజ్ఞము, తపము, జపము, ప్రతిదీ కూడా గుణాలకి తగ్గట్టుగా విభజించి మన ప్రవర్తన, మన ప్రవృత్తి ఆధారంగా మనం ఏ గుణంలో ఉన్నామో అది ఓకేనా, అది మార్చుకోవాలా అని మొత్తం సెల్ఫ్ చెకింగ్. జ్ఞానం అంటే సెల్ఫ్ చెకింగ్, ఆత్మ పరిశీలన. మనల్ని మనం చెక్ చేసుకుంటూ, మనకు కావాల్సింది ఉంచుకుంటూ, అక్కర్లేంది తీసేస్తూ, దీన్నే జ్ఞానం అని రకరకాల కోణాల్లో మనకి నేర్పిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం విశ్లేషించుకోబోయే ఈ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయం ప్రారంభించుకున్నాం. ఈ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మనకి అనన్య భక్తుడు అంటే
ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు అనన్య భక్తులని భగవానుడు విశ్వరూప దర్శన యోగంలో ఆఖరి 2 శ్లోకాల్లో చెప్తారు. 54, 55. అది చెప్పాక అర్జునుడు సద్గుణ సుగుణ రూపం అంటే రూపం విత్ సద్గుణాలు ఆ విధంగా ఆరాధించే వాళ్ళు భక్తులా, ఆ విధంగా ఆరాధించే భక్తుల్లో 2 కేటగిరీస్, సగుణ రూపము, నిరాకార రూపము. ఈ రెండిట్లో కూడా ఏది శ్రేష్టమైనది, ఎవరు నిన్ను చేరుకుంటారు, ఇలా అర్జునుడు ప్రశ్నిస్తారు. నేను ఏ సాధన చెయ్యాలి, వీళ్ళల్లో అత్యుత్తములు ఎవరు, అతి ఉత్తములు అయిన భక్తులు ఎవరు, శ్రేష్ఠులైన భక్తులు ఎవరు అని అర్జునుడు ప్రశ్నిస్తారు. దానికి అసలు భక్తి అంటే ఏంటి, ఆ భక్తి మనం అనుకునే భక్తి అసలు భక్తి యొక్క ఒరిజినల్ డెఫినిషన్ ఒక 19 శ్లోకాల్లో మనకు తెలియజేస్తారు. చేశాక దైవం గురించి, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము, క్షేత్రజ్ఞుల మధ్య సంబంధము, ఆ తత్వం, క్షేత్రజ్ఞుల సంబంధము మరియు తత్వం గురించి ఈ అధ్యాయంలో తెలియజేస్తారు. అంటే వ్యాస భగవానుల వారు ఇందులో ఉన్న నాలెడ్జ్కి తగ్గట్టుగా వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సంభాషణని విభజించి అధ్యాయాలుగా మనకు అందించారు. ఓకే, సో ఇప్పుడు మొదటి శ్లోకం ఆ విషయాలన్నీ చెప్పాక భగవానుల వారు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఈ కంటిన్యూ అవుతుంది నాలెడ్జ్, ఈ చెప్పే ఈ జ్ఞానం. ఓ కౌంతేయ, మొదటి శ్లోకం. ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రమని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వానిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలిపెదరు. అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఈ రెండు శబ్దాలు, ఈ 2 పదాల వెనకున్న విషయం గురించి తత్వము తెలిసిన జ్ఞానులు అంటే ఈ పరమాత్మ తత్వము, జ్ఞానతత్వము, ఏంటిది బ్రహ్మతత్వము, దీన్ని తెలుసుకున్న జ్ఞానులు శరీరాన్ని క్షేత్రంగాను, శరీరం గురించి తెలుసుకున్న జీవుణ్ణి క్షేత్రజ్ఞుడుగాను చెప్తారు. ఇది తత్వం తెలిసిన జ్ఞానుల యొక్క డెఫినిషన్. ఓకే, అయితే రెండో శ్లోకం. ఓ అర్జున, అన్ని క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మను నేను అని తెలుసుకొనుము. అన్ని క్షేత్రాల్లో అంటే అన్ని శరీరాల్లో ఉన్న జీవాత్మే క్షేత్రజ్ఞుడు అని తెలుసుకొనుము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, వీళ్ళు చెప్పిన దానికి, ఇక్కడ పరమాత్మ చెప్పిన దానికి, భగవానుడు చెప్పిన దానికి చిన్న డిఫరెన్స్ ఉంది. శరీరాన్ని క్షేత్రం అన్నారు. ఈ శరీరంలో ఉన్న శరీరాన్ని క్షేత్రము, శరీరం గురించి అంటే ఈ జీవుడి యొక్క తత్వం ఏంటి, మనిషి ఈ తత్వాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. అయితే ఇక్కడ భగవానుడు ఏమంటున్నారు, అన్ని క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మ నేను అని తెలుసుకొనుము. అంటే చైతన్యం కంటే కూడా జీవాత్మ శరీరం తీసుకొని కారణ లోకాల్లోకి జన్మలు తీసుకుంటూ వచ్చేది, ఆత్మ నుంచి విడివడి ఆత్మ యొక్క హెల్పర్స్ అనుకుందాం. ఆత్మ జ్ఞానవంతం కావడానికి తన నుంచి జీవాత్మల్ని రిలీజ్ చేస్తుంది. ఈ జీవాత్మలే కారణ లోకాల్లోకి వచ్చి శరీరాలు తీసుకొని ఏమేం చేయాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా జన్మలు తీసుకుంటూ తను చేసే ప్రతి పని కూడా ఆత్మకి అప్లోడ్ చేస్తూ ఉంటుంది, ఆత్మకి అందిస్తూ ఉంటుంది. మేమేమి చేసాం, మేము తెలుసుకున్నాం, హింస అంటే ఇలా ఉంటుంది, అహింస అంటే ఇలా ఉంటుంది, బాధ అంటే ఇలా ఉంటుంది, ఇవన్నీ మేము తెలుసుకుంటూ ఉన్నాము అని చెప్పి ఈ జీవాత్మలన్నీ ఆత్మకి తాము నేర్చుకున్నది అందిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏమంటున్నారు, జీవాత్మే క్షేత్రజ్ఞుడు, వర్క్ అంతా చేస్తూ నేర్చుకుంటూ ఇలాగా క్షేత్రముల అందున్న క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మను నేనని తెలుసుకో. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికార సహిత అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వములను గూర్చి తెలుసుకొనుటయే జ్ఞానము అని నా అభిప్రాయము. ఇది మళ్ళీ చెప్తూ, ఇది నా ఒపీనియన్ అయ్యా, ఇదే సమస్తం అని చెప్పట్లా, ఇది నా ఒపీనియన్ అని మళ్ళీ ఆ విధంగా అంటే ఎవరి అనుభవం, ఇప్పుడు తత్వం తెలిసిన జ్ఞానులు ఆ విధంగా అంటారని చెప్పారు.
ఇది నా ఒపీనియన్ చెప్తాను. అంటే వాళ్ళని కూడా తక్కువ చేయట్లేదు. ఎవరికి ఏ విధంగా భగవానుడు గాని, ఈ తత్వము గాని, ఈ ప్రాణులు ఈ జ్ఞానము గాని ఎవరికి ఏ విధంగా అర్థమైతే వాళ్ళు ఆ విధంగా తెలియజేస్తారు. సో, అందరి అభిప్రాయము కరెక్టే అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడేమంటున్నారు? క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము. అన్ని క్షేత్రాలలో ఉన్న క్షేత్రజ్ఞుడు అనగా జీవాత్మ నేనని తెలుసుకో అని చెప్తూ, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఈ రెండిటికి ఉన్న ఈ రెండిటి గురించి, క్షేత్రము గురించి, క్షేత్రజ్ఞుడు గురించి రెండిటి గురించి తెలుసుకోవడమే ఈ రెండిటి యొక్క తత్వము. అంటే పూర్తి ఐడెంటిటీ. ఈ రెండిటి యొక్క తత్వాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. సంబంధించిన జ్ఞానము అనగా అంటే ఎలాంటిదంటే ఆ జ్ఞానము వికార సహిత అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషులు. ప్రకృతి అంటే ఇప్పుడు మన శరీరం ఉంది. ఈ శరీరం దేంతో తయారైంది? ప్రకృతి నుంచే కదా. అంటే ఈ శరీరము ప్రకృతితో తయారైంది. ఈ శరీరము ఈ ఈ పేరు, ఈ జన్మ ఇదంతా ఎవరు? జీవుడు. నిర్వికార పురుషులు అంటే జీవాత్మ ఆర్ ఆత్మ. సో జీవుడు అండ్ ఆత్మ నిర్వికార పురుషుడు. ఇక్కడ ఆకారం లేని పురుషుడు అన్నారు. అంటే ఆత్మ గురించి, ఇటు జీవుడు గురించి, ఇటు ఆత్మ గురించి రెండిటి యొక్క తత్వాలని కూర్చి తెలుసుకొనుటయే ఈ రెండిటి యొక్క పూర్తి వివరణ. ఇవి ఏం చేస్తాయి? ఏ విధంగా లెర్నింగ్ కి హెల్ప్ చేస్తాయి? ఇక్కడ ఆత్మ యొక్క లక్షణాలన్నీ మనకు 2వ అధ్యాయంలోనే చెప్పారు. సాంఖ్యయోగంలోనే చెప్పారు. జీవాత్మ యొక్క లక్షణాలన్నీ కూడా సాంఖ్యయోగం చెప్పారు. అయితే జీవుడు ద్వారా ఆత్మ ద్వారా ఈ రెండిటిని ఉపయోగించుకొని మనం జ్ఞానవంతులుగా ఎలాగవుతాము? ఫస్ట్ పాయింట్, ఈ రెండిటి గురించి తెలుసుకోవడమే జ్ఞానము అని నా అభిప్రాయము అని భగవాన్లు చెప్తున్నారు. చెప్తూ నెక్స్ట్ 3వ శ్లోకం. ఇప్పుడు మళ్ళీ ఇదేంటిది? ఒకసారేమో క్షేత్రజ్ఞుడు జీవాత్మ అంటున్నారు, ఒకసారేమో క్షేత్రజ్ఞుల తత్వం అని చెప్పి నిర్వికార పురుషుడు యొక్క తత్వం అని చెప్తున్నారు. అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది కదా మనకి. అందుకే వెంటనే చూడండి ఏం చెప్తున్నారు 3వ శ్లోకం. క్షేత్రం అనగానేమి? అది ఎట్లుండును? దాని వికారములు అంటే భావములు ఏవి? ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి? దానిలోని భావములు ఏ విధంగా ఏర్పడ్డాయి? అట్లే క్షేత్రజ్ఞుడు అనగానేమి? అనగా ఎవరు? క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు? అతని ప్రభావమేమి? ఆ వివరములను అన్నింటినీ సంక్షిప్తముగా తెలిపెదను వినుము. ఇంకా డీటెయిల్డ్గా చెప్తా. క్షేత్రం అంటే ఏంటి? అది ఎట్లా ఉంటుంది? దాని వికారం, దాని భావాలేంటి? ఆ భావనలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి? క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? అతని ప్రభావమేమి? ఈ మొత్తం ఈ మొత్తం విషయాలన్నీ విడివిడిగా డీటెయిల్డ్గా చెప్తా, తెలుసుకో అని చెప్తూ 4వ శ్లోకం. క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి, క్షేత్రం యొక్క తత్వము, క్షేత్రజ్ఞుల యొక్క తత్వము ఋషులెల్లరను బహువిధములుగా వివరించిరి. ఋషులందరూ రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వివిధ వేద మంత్రములను వేర్వేరుగా తెలిపితివి. అంటే వేద మంత్రాలు కూడా వేర్వేరుగా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. వేద మంత్రాల్లో విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. అక్కడక్కడ కొన్ని పాయింట్స్ ద్వారా వేద మంత్రాల్లో కూడా చెప్పబడింది. అట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగా సహేతుకముగా తేట తెల్లము గావించినవి. బ్రహ్మసూత్ర పదములు అంటే ఈ నేర్చుకునే విధానాలు ఉంటాయి కదా, శృతి స్మృతి రాసినవి విన్నవి ఇలాగా వేద జ్ఞానాన్ని ఋషుల ద్వారా వీళ్ళ ద్వారా ఇదన్నీ వీటి ద్వారా కూడా నిశ్చయాత్మకముగా సహేతుకముగా ఫిక్స్డ్ అంటే నిశ్చయాత్మకం వాళ్ళకి బాగా కన్ఫర్మ్డ్ గా తెలిసినట్టుగా వాళ్ళకి ఎంత వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని సహేతుకం పూర్తిగా తేట తెల్లము గావించెను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. ఇటు ఋషుల ద్వారా చెప్పబడింది. అంటే ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు వీళ్ళ యొక్క తత్వము ఇవన్నీ కూడా ఋషుల ద్వారా చెప్పబడింది, వేద మంత్రాల ద్వారా చెప్పబడింది. అంతేకాదు బ్రహ్మసూత్ర పదముల ద్వారా కూడా చెప్పబడింది. అంటే ఈ వివరాలు ఇప్పుడు చెప్పబోయే ఈ వివరాలు వెతుక్కోవాలంటే డాక్యుమెంటల్ ప్రూఫ్ ఉంది, అందులోంచే తెస్తున్నా. ఇప్పుడు ఏదైనా ఒక చెప్పారంటే నువ్వెలా చెప్తావు, నీకెలా తెలుసు, దీనికి రుజువు ఏమైనా ఉందా అనే మైండ్ సెట్ ఉంటది కదా.
అందుకని ఆల్రెడీ ప్రూఫ్ ఉంది. ఇలా 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 రకరకాల దగ్గరలోన రకరకాల విషయాలు విడివిడిగా ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి. అయన్నిటిని క్రోడీకరించి ఒక ఫార్మాట్ లోన మనకు చెప్తున్నారు ఇప్పుడు. అది భగవాన్ వారు చెప్తున్నారు. 5, 6 మొదటి 4 శ్లోకాల్లోన ఇంట్రడక్షన్ ఇస్తారు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడి గురించి ఒక అవుట్లైన్ లాగా ఇస్తారు. 5, 6 ఈ 2 శ్లోకాల్లో క్షేత్రము అంటే ఏంటి అనేది ఒక డెఫినిషన్ ఇస్తారు. క్షేత్రంలో ఏమేమి ఉన్నాయి, క్షేత్రము అనే పదంలో ఈ ఏ విషయాలన్నిటినీ జోడించారు అనేది చెప్తారు. చూద్దాం. 5, 6 కలిపి చూద్దాం. పంచభూతములు, అహంకారం, బుద్ధి, మూల ప్రకృతి, అట్లే పంచభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన క్షేత్రస్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది. క్షేత్రం అంటే ఇవన్నీ కూడా క్షేత్రమే. పంచభూతాలు, అహంకారం, మనలో ఉండే అహం, అది క్షేత్రమే. బుద్ధి, అది క్షేత్రమే. అంటే ఇవన్నీ శరీరంతో ముడిపడి ఉన్నాయి, జీవుడితో ముడిపడి ఉన్నాయి. బుద్ధి. నెక్స్ట్ మూల ప్రకృతి. మూల ప్రకృతి అంటే మొత్తం ఈ పరమాత్మ యొక్క మూల ప్రకృతి ఏమంటారు, అపరా ప్రకృతి, పరాప్రకృతి 2 చెప్పారు కదా, మొత్తం ఇందులో వేసేసారు మూల ప్రకృతి. నెక్స్ట్ అట్లే దశేంద్రియములను, దశ ఇంద్రియములు, 10 ఇంద్రియాలు, 10 పంచేంద్రియాలు, 10 కర్మేంద్రియాలు. నెక్స్ట్ మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములను, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అంటే వినేది, చూసేది, స్పర్శించేది, రుచి చూసేది, వాసన, గంధాన్ని అంటే స్మెల్, ఇవన్నీ కూడా పంచేంద్రియ గ్రాహ్య విషయములు, పంచేంద్రియాలు గ్రహించే విషయములు. ఇవి కూడా క్షేత్రమే. అంటే ఈ జీవుడు చేసేది, అనుభూతి చెందేది, ఏమంటాము, ఫీల్. నెక్స్ట్ ఇచ్ఛ, ఇష్టం, ద్వేషం, సుఖం, దుఃఖం, స్థూల శరీరం, ఫిజికల్ బాడీ, చైతన్యం. ఇక్కడ చైతన్యము అంటే చెప్తారు, ధృతి. ఇక్కడ చైతన్యం అంటే చేతనా ప్రకృతి. ఏమంటారంటే అంతఃకరణం నందు జ్ఞానశక్తినే చేతన అని పదము తెలుపును. అంటే దేని ద్వారా అయితే మనం సుఖము, దుఃఖము, సమస్త పదార్థాన్ని అనుభూతి చెందుతూ ఉంటామో అది మన చైతన్యము. ఇప్పుడు ఎలా చెప్పొచ్చంటే ఒక్కొక్క జన్మలోన మనకి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జన్మలోన మనకి తీపి అంటే భలే ఇష్టం, ఒకానొక జన్మలోన మనకి కారం అంటే భలే ఇష్టం అయి ఉండొచ్చు, ఒకానొక జన్మలోన మనకి పులుపు అంటే భలే ఇష్టం ఉండొచ్చు. అంటే ఎక్కువ, అన్ని రుచుల్లోకి అధికంగా. అంటే ఆ చైతన్యంలో ఆ ఇష్టం ఉంది, ఈ చైతన్యంలో ఈ ఇష్టం ఉంది. అంటే మనకి నచ్చినది, నచ్చనిది అనుభూతి చెందేది, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇష్టము, అయిష్టం, వీటన్నిటిని అనుభూతి చెందేదాన్ని చైతన్యము అంటారు. అంటే దీన్ని ఇది జీవాత్మ అండి, లేదంటే ఈ జీవుడా అండి అంటే దీని అర్థం ఏంటి అంటే అదొక ఎంటిటీ, అనుభూతి చెందే ఆ ఫీల్, అది చైతన్యం. ఇప్పుడు శ్రీమన్నారాయణ యొక్క చైతన్యము ఒక వామనావతారంలోనూ ఉంది, అక్కడ వామనుడు అనే చైతన్యం, తర్వాత ఏంటిది కూర్మావతారంలోనూ ఉంది, అదొక చైతన్యం. అదేవిధంగా నరసింహావతారంలో ఉంది, అదొక చైతన్యం. కృష్ణావతారం, అదొక చైతన్యం. కృష్ణ అనేది ఒక చైతన్యం, రామ అనేది ఒక చైతన్యం. ఈ ఒక్కొక్క చైతన్యంలోన ఒక్కొక్క ఐడెంటిటీ ఉంది, ఒక్కొక్క తత్వం ఉంది. అవునా కదా? దివ్యత్వం అన్నింటిలోనూ ఉంది, లేకపోవడం కాదు. కానీ క్యారెక్టర్ వైజ్ వస్తే చాలా ప్రతిదానికి ఒక స్పెషాలిటీ ఉంది.
దీనిలాగా అది లేదు, దానిలాగా ఇది లేదు. అవునా కదా? దాన్ని చైతన్యం అంటాం అన్నమాట. ఆ ఆ జన్మలోన ఆ జీవుడు ఆ విధంగా ప్రవర్తించేది, అనుభూతి చెందేది, నచ్చేది, నచ్చనిది, నేర్చుకునేది ఇవన్నీ కలిపి చైతన్యం. సో చైతన్యం కూడా క్షేత్రమే. ధృతి, ధృతి అంటే సాధన, ధారణాశక్తి, ధరించడం, అది కూడా క్షేత్రమే. అను వికారములతో కూడిన, వికారములు అంటే ఇవన్నీ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నమాట. ఈ ఈ రకరకాల భావనలతో కూడిన క్షేత్ర స్వరూపమును సంక్షిప్తముగా పేర్కొనబడినది. ఇదంతా కూడా అంటే సంక్షిప్తంగా, అంటే మొత్తం వీళ్ళందరి అన్నిటిలోంచి క్రోడీకరించి తీస్తే సంక్షిప్తంగా, కొంచెంగా, బ్రీఫ్గా ఇది క్షేత్రము. 5, 6 ఈ 2 శ్లోకాల్లో క్షేత్రం అంటే ఏంటో మనకి తెలియజేశారు. రైట్. కరెక్ట్‌గా చెప్పాలంటే, మామూలుగా మన భాషలో చెప్పాలంటే క్షేత్రం అంటే పొలం. ల్యాండ్, భూమి. గట్టిగా ఏంటంటే పొలం అంటారు. ఆ పొలంలోన ఇప్పుడు విత్తనాలు వేస్తే అది మొలకెత్తి మొక్కలుగా మారి పంటగా మారుతది కదా! అంటే విత్తనాలు జల్లడానికి, ఒక విత్తనం వేస్తే అది మొలకెత్తి అది ఒక వృక్షంగానో, ఒక మొక్కగానో మారి మళ్ళీ అది ఫలాలను ఫలాలను అందించేంత సారవంతంగా క్షేత్రం ఉన్నప్పుడు బీజం మొలకెత్తుతది. అంటే మన పునాది అనుకోవచ్చు. మనం జ్ఞానం నేర్చుకోవడానికి, మనం సాధన చెయ్యడానికి, మనం సాధకులుగా అయ్యి, మనం జ్ఞానవంతులయ్యి, తద్వారా దివ్య జ్ఞానవంతులయ్యి, తద్వారా దివ్యత్వాన్ని సంతరించుకొని, తద్వారా పరమాత్మ స్థితికి ఎదగడానికి మనకి అందించబడిన పొలం, పునాది. బుద్ధి ఉండాలి, మనసు ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, లక్షణాలు ఉండాలి, శరీరము ఉండాలి, చైతన్యము ఉండాలి, ఏంటిది ద్వేషము, కోపము ఇటువంటి భావనలు ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, ఇంద్రియ గ్రాహ్య విషయములు ఉండాలి. ఇవన్నీ ఉంటే వీటి యొక్క సహాయముతో మెల్లమెల్లగా 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 మనము జీరో నుంచి దివ్యత్వం వైపు ప్రయాణం చేయడానికి ఇవన్నీ మనకి ఇవ్వబడిన ఎంటిటీస్, రా మెటీరియల్. ఇంకా ఈజీగా, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అందుకే దాన్ని క్షేత్రము అన్నారు. క్షేత్రము సదునుగా ఉన్నప్పుడే విత్తనం మొలకెత్తుతుంది. బీడు భూముల్లోన, ఎండిపోయిన భూముల మీద విత్తనాలు వేస్తే ఏమవుతాయండి? మొలకెత్తుతాయా? మొలకెత్తవు కదా. భూమి సదునుగా ఉండి, దానికి తగ్గ నీరు, ఆ మెత్తదనము, ఆ వాతావరణము, సూర్యరశ్మి అన్నీ ఫేవరబుల్ కండిషన్స్ అన్నీ ఉండి విత్తనం మొలకెత్తుతుంది. ఈ ఆత్మ జ్ఞానవంతం అవ్వాలి అంటే దానికి కావలసినవన్నీ ఈ రా మెటీరియల్సే క్షేత్రము. అంటే ఇవన్నీ ఎవరిస్తారు మనకి? భగవంతుడు అందిస్తారు. ఓకే, ఇది క్షేత్రం యొక్క తత్వం. నెక్స్ట్ 7 నుంచి 11 ఈ మొత్తం 5 శ్లోకాలు. ఈ 5 శ్లోకాల్లో జ్ఞానం అంటే ఏంటి చెప్తారు. ఓకే, ఇది ఒక లిస్ట్ అండి. లిస్ట్ చక్కగా మనం రాసి పెట్టుకోవచ్చు. తాను శ్రేష్ఠుడనను భావము లేకుండుట, తాను శ్రేష్ఠుడు, ది బెస్ట్, ఐ ఆమ్ ది బెస్ట్ అనే భావన లేకుండా ఉండడం జ్ఞానంకి మొదటి క్రైటీరియా, మొదటి పాయింట్. నెక్స్ట్ డాంబికము లేకుండుట. డాంబికం అంటే గొప్పలు చెప్పుకోవడం అనమాట. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అలాగా గొప్పలు చెప్పుకోవడం, డాంబికం లేకుండుట. అహింస, అహింసలో ఉండటం. క్షమాగుణం, క్షమించగలగడం. క్షమాగుణం, క్షమాగుణం అంటే ఏంటో మనకు ముందు అధ్యాయంలో చెప్పారు భక్తి యోగంలోన. అపరాధికి సైతమును అభయమిచ్చుట క్షమాగుణం కదా. సో క్షమాగుణం ఉంటే, అంటే మనలోన శ్రేష్ఠుడు అనే భావం లేకపోతే, డాంబికం లేకపోతే, అహింసలో మనం ఉంటే, మనలో క్షమాగుణం ఉంటే
మనోవాక్కుల యందు సరళత్వము, మనస్సు యందు వాక్కు యందు సరళత్వము, సౌమ్యంగా మాట సరళంగా, కటువుగా కాకుండా సరళంగా, మనసులో కూడా కటుత్వం లేకుండా సరళంగా, టేక్ ఇట్ ఈజీ లాగా ఉంటే శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట. శ్రద్ధతో భక్తితో గురువులను జనులను, గురుజనులు అంటే ఓన్లీ గురువులే కాదు, గురువులను జనులను అంటే గురువుల్ని మిగతా వాళ్ళని అందరినీ కూడా సేవించడం. సేవించే అవకాశం అంటే సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు శ్రద్ధతో భక్తితో అంటే విశ్వాసంతో చేసే గుణం మనలో ఉంటే బాహ్యాభ్యంతర శుచిత్వము అంటే బాహ్యము అంతరము, బయట శరీరాన్ని లోపల అంతరంగాన్ని కూడా శుద్ధంగా శుచిగా ఉంచుకోగలగడము. అంతఃకరణ స్థిరత్వము, అంతరంగంలో స్థిరత్వము అంటే మనం నమ్మిన సిద్ధాంతం పట్ల స్థిరంగా నిలబడగలగడం. నేను అహింసలోనే ఉంటాను అంటే ఏమైనా జరగని హింస చేయకుండా ఉండడం. ఆ మాట మీద మనకి మనం తీసుకున్న సంకల్పాల పట్ల స్థిరంగా ఉండగలగడం, అది అంతఃకరణ స్థిరత్వము. మనస్సింద్రియములు నిగ్రహము, మన శరీరేంద్రియములు, మనస్సు శరీరము ఇంద్రియాలు అన్నిటిలోని నిగ్రహము, ప్రతిదాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగిస్తూ అవసరం లేనప్పుడు వాటిని బంద్ చేయగలగడం, స్టాప్ చేయగలగడం. ఇది 9 పాయింట్లు ఇక్కడ ఇచ్చారా? నెక్స్ట్ 8వ శ్లోకం. ఇంద్రియార్థముల యందు వైరాగ్యము, ఇంద్రియ అర్థముల యందు, ఇది 10వ పాయింట్. ఇంద్రియ అర్థముల యందు వైరాగ్యము అంటే ఇహ పరలోక భోగములన్నింటి యందును ఆసక్తి లేకుండుట. ఆసక్తి లేకుండా ఎలాగవుద్దండి? అది అనుభూతిగా మారిపోతే, అది పూర్తిగా అనుభూతిగా మార్చుకోగలిగిన వాడికి ఆసక్తి ఉండదు. అంటే ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో దాన్ని తెలుసుకుని దాన్ని అనుభూతిగా మార్చుకోగలిగినప్పుడు దాని మీద ఆసక్తి ఉండదు. ఎందుకంటే కోరిక వస్తుంది, కోరిక వేరు ఆసక్తి వేరు. కోరిక వస్తుంది, కోరికకి ఆసక్తిని కలిపితే ఖచ్చితంగా పొంది తీరాలి అనే పంతం వస్తుంది. కోరిక కలిగినప్పుడు ఇదా చెక్ చేసుకుందాం, ఏ జన్మలో నెరవేరిందో లేదో చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుని ఇది ఫుల్ఫిల్ అయిపోయిందబ్బా, ఈ కోరిక ఫుల్ఫిల్ అయిపోయింది, సో దీంతో మనకు పనిలే అని విడిచిపెట్టగలగడం. ఆత్మయందు ఆత్మ ద్వారా సంతుష్టుడైన వాడు యోగీశ్వరుడు. అంటే సంతుష్టి దేని వల్ల? పొందిన అనుభూతిని ఆస్వాదనగా మార్చి ఆత్మలో అప్లోడ్ చేసుకున్నప్పుడు 10 సార్లు అదే అనుభవాన్ని కోరుకోం కదా. ఒకే విషయం కోసం 10 జన్మలు తీసుకుంటామా? ప్రతి జన్మలో అదే పొందుతూ ఉంటామా? బోర్ కొట్టదు మనకి. అందుకని ఇంద్రియార్థముల యందు వైరాగ్యము, పొందిన వాటిని మళ్ళీ పొందాలి, మళ్ళీ మళ్ళీ పొందాలి అని వ్యామోహంలోకి మోహంలోకి వెళ్ళకుండా ఆల్రెడీ పొందేశానయ్యా అని తృప్తి పడిపోతే ఆసక్తి అనేది ఆటోమేటిక్ గా మాయమైపోతుంది. ఇదొక గుణం, 10వ పాయింట్. నెక్స్ట్ అహంకార రాహిత్యము, అహంకారం లేకుండా ఉండగలగడం. జన్మ మృత్యు జర రోగాల యందు దుఃఖ దోషములను పదే పదే వెతుకుట. జన్మ వెనక, మృత్యు వెనక, జర ముసలితనం వెనక, రోగం వెనక ఉన్న దుఃఖ దోషములు, ఈ 4 దుఃఖాన్ని కలిగిస్తాయి. జన్మ దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే జన్మ దుఃఖాన్ని ఎలా కలిగిస్తుందండి? పుడుతూ కొంచెం బాధపడతారు అంటారు. దుఃఖం అంటే ఎలా చెప్పచ్చు, కొన్నిసార్లు కొన్ని జన్మల వెనక బాధ కూడా ఉంటది. కొంతమంది ఏమనుకుంటారు, అమ్మాయి పుట్టాలి అనుకుంటారు, కానీ అబ్బాయి పుడితే అదో దుఃఖం. వాళ్ళు పడుతున్న ఆ దుఃఖాన్ని అంటే వాళ్ళకి నచ్చనిది జరిగింది కాబట్టి దాన్ని నా పిల్లల మీద కూడా చూపిస్తూ ఉంటారు. అలాగా కొన్ని జన్మల వల్ల దుఃఖం వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. ఇలాంటివి చాలా ఉంటాయి. ఏదో కోరుకుంటే ఏదో వచ్చారు, తెలివైన కొడుకు కావాలనుకున్నాను కానీ చేతకానోడు వచ్చాడు. ఇలాగా పుట్టుకని దుఃఖంగా మార్చుకోవడం రకరకాలుగా ఉంటాయి. జన్మలోంచి వచ్చే దుఃఖం, మృత్యువులోంచి వచ్చే దుఃఖం, జర ముసలితనం వల్ల వచ్చే దుఃఖం, రోగాల వల్ల వచ్చే దుఃఖాలు, ఈ దుఃఖాలు వెనకున్న దోషాన్ని పదే పదే దర్శించుట. అంటే ఒక పుట్టుక నాకు బాధనిచ్చింది, ఈ బాధ ఈ దుఃఖం నాకు ఎందుకు వస్తుంది, దీని వెనకున్న దోషం ఏంటి, కార్యకారణ సంబంధాన్ని వెతికి పదే పదే దర్శించి ఆ కారణాన్ని దర్శించి ఈ కార్యం పట్ల విముఖతని వదిలించుకోగలగడం. అది వదిలేవయ్యా ఇది వదిలేవంటే ఆ క్షణంకి వదిలేస్తాం, మళ్ళీ తర్వాత పట్టుకుంటాం. అలా కాదు,
ఎప్పుడైతే దుఃఖ దోషాలని వెతుకుతామో, పదే పదే దర్శిస్తామో, ఆ దోషం వల్లే ఈ బాధ వచ్చిందని తెలుసుకొని దానికి తగిన పరిష్కారం చేసుకొని ఈ దుఃఖాన్ని నుంచి మనం బయటపడొచ్చు. ఆ గుణం మనలో ఉందా లేదా? నెక్స్ట్, భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగు వానియందు మమతాశక్తులు లేకుండుట. మమత, ఆసక్తి. మమత అంటే రాగము, ఇష్టము, ఆసక్తి. ఇది లేకపోతే నేను ఉండలేను, ఉండి తీరాల్సిందే, నాదే, ఇది నాదే, నేను ఎవరికి వదలను. ఇది భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు, అటాచ్మెంట్స్. ఈ సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే అటాచ్మెంట్స్. ఆసక్తి లేకుండా ఉండడం. ఏది వచ్చినా ప్రారంధం వల్ల వచ్చింది, దాని పట్ల నా కర్తవ్యాన్ని నిర్వర్తించానా లేదా? ఎంత ప్రేమనైతే వాళ్ళ దగ్గర నుంచి పొందానో అంతకు మించిన ప్రేమని అందించగలుగుతున్నానా లేదా? సుముఖతతో ఉండగలుగుతున్నానా లేదా? ఒక రక్షణ ఇవ్వగలుగుతున్నానా లేదా? ఇంటి పెద్దగా నా కుటుంబాన్ని రక్షించడం నా బాధ్యత. ఆ రక్షణ ఇస్తున్నానా లేదా? వాళ్ళకి కావలసిన స్వేచ్ఛని అందిస్తున్నానా లేదా? వాళ్ళ ఎదుగుదలకి అంటే వాళ్ళ సంకల్ప స్వేచ్ఛకి నేను అడ్డుగా లేకుండా ఉన్నానా లేదా? అండ్ వాళ్ళు కోరుకున్న ప్రతిదీ అంటే వాళ్ళ జన్మ ప్రణాళికకి నేను వ్యతిరేకంగా, ఆటంకంగా లేకుండా, ఆ స్వేచ్ఛని కూడా వాళ్ళ లెర్నింగ్‌కి నేను అడ్డుపడకుండా ఉన్నానా లేదా అని చెక్ చేసుకుంటూ, కేవలం అంతవరకే పరిమితంగా ఉంటూ, నా వల్లే వీళ్ళింత బాగున్నారనేది కర్తృత్వ భావాన్ని తీసేయడమే మమతాశక్తులు లేకుండా ఉండటం. ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారములను లోను కాకుండుట. ఇష్ట, అయిష్ట, నచ్చినది, నచ్చనిది వస్తువు ప్రాప్తించింది, పొందాము, వలన ఎట్టి మనోవికారములు, నచ్చింది పొందిన, నచ్చనిది పొందిన, నచ్చనిది పొందిన మనస్సులో వికారములు, భావనలు లేకుండా, ఓకే, ఏది వచ్చినా కూడా ఆ పరమాత్మ అందించారని ఈజీగా యాక్సెప్ట్ చేయగలగడం. నచ్చిందైనా నచ్చందైనా ఎల్లప్పుడూ సమభావంతో ఉండుట. ఎప్పుడు సమభావం, అందరి పట్ల ఒక రకమైన భావనతోటే, అన్నింటి పట్ల ఒక రకమైన భావనతోటే ఉండగలగడం. పరమేశ్వరుడైన నాయందు అనన్య యోగము ద్వారా అవ్యాభిచారిణి భక్తి కలిగి ఉండుట. అవ్యాభిచారిణి అంటే అన్ని ప్రాణులలో, అన్ని దేహాలలో, అన్ని శరీరాలలో అంతటా ఈ విశ్వమంతా నిండి ఉన్నది ఆ పరమాత్మ అనే అవగాహనతో. ఆ అవగాహన మాత్రమే ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా ప్రవర్తన కూడా ఉండాలి. అంటే అనన్య విశ్వాసం ఉండాలి. ఏది జరిగినా ఆయన చూసుకుంటాడన్నంత విశ్వాసంతో ఉండగలగడం. ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించి ప్రవృత్తి కలిగి ఉండుట అంటే ఏకాంతంగా ఉండడం. ఏకాంతంగా ఉండడం అంటే అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు. 100 మందిలో ఉన్నా కూడా మన పని మీద, మన చేత మీద, మన ఆలోచన మీద మనం దృష్టి పెట్టుకుంటూ, చుట్టూ 100 డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా మనం వాటికి ఎఫెక్ట్ అవ్వకుండా, వాటి ప్రభావం మన మీద పడకుండా ఉండగలగడం. అంతేకాకుండా కొంత సమయం ఏకాంతంగా గడపడం అంటే ధ్యానం చేసుకోవడానికో, మనల్ని మనం మన కోసం మనం కేటాయించుకోగలగడం. అటువంటి ప్రవృత్తి అలవాటు కలిగి ఉండడం. విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట. విషయాసక్తి లైన జనుల ఎడ, ఎవరికైతే విషయాల పట్ల అంటే భౌతిక ప్రపంచము, భౌతిక విషయాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉందో వాళ్ళ మీద ఆసక్తి లేకుండా ఉండడం. అంటే ఈ సింపుల్ గా చెప్పాలంటే పనికి రాని డిస్కషన్స్ లో మనల్ని మనం ఇన్వాల్వ్ చేసుకోవడం. ఎంతసేపు భౌతిక విషయాలు మాత్రమే ఇష్టపడే వాళ్ళతో ఎక్కువసేపు వాళ్ళ మీద ఆసక్తి లేకుండా ఉండడం. వాడు అలా చెప్పాడు కాబట్టి అది కరెక్టేనేమో, వీడియోలాగా అన్నాడు కాబట్టి ఇదే కరెక్టేనేమో అని మనం వాళ్ళ మీద ఆసక్తి పెట్టుకుంటే మన లెర్నింగ్, మన ఎదుగుదల ఆగిపోతుంది. అందుకని విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండా ఉండడం. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ అలా ఉన్నారు, ఓకే ఫైన్, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ జ్ఞానం అంత, వాళ్ళ అవగాహన ఆ విధంగా ఉంది, ఇట్స్ ఓకే, నాకేం సంబంధం, నా ప్రయాణం ఏదో నాది, నా అవగాహన. ఇప్పుడు వాళ్ళ కోసం నా అవగాహన నేను తగ్గించుకోలేను కదా, అలాగని నేను లెర్నింగ్ మానేయలేను కదా. సో లెట్ దెమ్ బి లైక్ దట్. వాళ్ళు అలానే ఉన్నాయి, నో ప్రాబ్లం. వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉంది. వాళ్ళని వాళ్ళు మారాలి, చెయ్యాలి అని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టొద్దు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను అలానే ఉండాలని చెప్పి మనల్ని మనం నిర్బంధించుకోవద్దు. సో విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండా ఉండడం అంటే వాళ్ళని వదిలేయమని కాదు,
వాళ్ళ మీద ఆసక్తి పెట్టద్దు, ఇంటెన్షన్ పెట్టద్దు. మన పని మనం చేసుకుందాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకొనిద్దాం అన్నంత ఈజీ గోయింగ్ గా ఉండడం. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడై ఉండుట. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే సెల్ఫ్ లెర్నింగ్. ఆధ్యాత్మం అంటే జీవాత్మ. జీవాత్మ నిత్యం దాని లెర్నింగ్ దానికి అవుతుందా లేదా, అది ఏ ప్రణాళిక వేసుకొని జన్మ తీసుకుని వచ్చిందో, ఏ దివ్య జ్ఞానం పొందడానికైతే నిరంతరం పరితపిస్తుందో, అదే శ్రద్ధ మీద, అదే ఆలోచన మీద ఉండగలగడం. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యము స్థితుడై ఉండడం. నిత్యము అంటే మన జీవితంలో జరిగే ఏ సంఘటన అయినా, ఏ సెకండ్ అయినా, ప్రతి సెకండ్ కూడా ఇది లెర్నింగ్ 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 వైపు మళ్ళించగలగడం. నిత్యము అదే ధ్యాసలో స్థితంగా ఉండగలగడం. తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట. తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు అంటే ఈ తత్వజ్ఞానాన్ని అందించేవారు ఎవరయ్యా అంటే భగవంతుడే. అది ఎవరి ద్వారా అందని, వాడు భగవత్ స్వరూపమే. భగవంతుడు ఈ రూపంలో నాకు అందిస్తున్నారు అని నిరంతరం అంగీకరించగలగడం. భగవంతుడే అని ఎరుంగుట. ఇవన్నీయు అంటే ఇవన్నీయు అమానిత్వము మొదలు కొని తత్వజ్ఞాన దర్శనము వరకు గల ఇవన్నీను అంటే ఈ 5వ శ్లోకం మొదలు ఈ 11వ శ్లోకం వరకు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా జ్ఞాన ప్రాప్తికి సాధనములు. మనం జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవాలంటే ఇవన్నీ సాధనములు. ఈ గుణాలు, ఈ లక్షణాలు, ఈ ప్రవర్తనల వల్ల మనం జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోగలము, జ్ఞానాన్ని అర్థం చేసుకోగలము, మన లోపలికి ఇంకించుకోగలుగుతాము. దీనికి విపరీతమైనదే అజ్ఞానము. దీనికి విపరీతమైనది అంటే ఈ పాయింట్స్ అన్నిటికీ రివర్స్ పాయింట్స్ అజ్ఞానం, తెలియంతనం. ఓకే, నెక్స్ట్ 12 నుంచి 18 వరకు. 12 నుంచి 18 వరకు జ్ఞేయము అంటే పరమాత్మ తత్వం, దాని గురించి చెప్తారు. అంటే ఇప్పటి వరకు ఏం చెప్పారు? క్షేత్రం గురించి చెప్పారు. జ్ఞాని యొక్క ఏంటిది సాధనాలు, జ్ఞాన ప్రాప్తికి సాధనాలు చెప్పారు. ఇప్పుడు జ్ఞేయం గురించి చెప్తారు. అంటే అందరికీ మోక్షం కావాలా, ఇంకో జన్మ వద్దు, పరమాత్మ ప్రాప్తి, పరమాత్మను ప్రాప్తింపజేసుకోవాలా అంటే పరమాత్మ స్థితికి ఎదగాలి, లేదంటే ఆయనలో లయం అయిపోవాలి. ఎవరి డెఫినేషన్ ఏదైతే అది. ఓకే, అలా అవ్వాలంటే అసలు ఆయన ఏంటనేది తెలియాలి కదా, ఆయన ఎవరనేది తెలియాలి కదా, ఆయన లక్షణాలు ఏంటో తెలియాలి కదా, ఆయన తత్వం ఏంటో తెలియాలి కదా. తెలిస్తే కదా ఆ స్థితికి వెళ్ళామో లేదో చెక్ చేసుకోగలం, ఆ స్థితిలో ఉన్నామో లేదో చెక్ చేసుకోగలం. దానికి ఈ 6 శ్లోకాలు 12 నుంచి 18 ఈ 6 శ్లోకాల్లో మనకి అందిస్తారు. చూద్దాం. 12వ శ్లోకం. అనాది అయిన సనాతనుడైన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అనాది అయిన సనాతనుడైన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు అంటే ఇప్పుడు మనము మెల్లమెల్లగా దేవుడు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఈ రోజు మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయన ఎప్పటివాడా అంటే కాదు, ఏనాటి నుంచో ఉన్నారు. ఈ సృష్టి యొక్క ఆది నుంచి ఉన్నారు, తెలుసుకొనదగినవాడు. ఆ రోజు నుంచి అందరూ ఆయన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి? ఆయనగా మారాలి కాబట్టి, అంత జ్ఞానవంతులము, అంత దివ్యాత్మలము అవ్వాలి కాబట్టి, అంత దివ్యజ్ఞానులం అవ్వాలి కాబట్టి. సో అది ఒక పాయింట్. నెక్స్ట్, అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. ఎప్పుడైతే ఈ భగవంతుని యొక్క తత్వం గాని ఇది తెలుసుకుంటామో మనిషికి పరమానందం వస్తుంది, భలే ఆనందం వస్తుంది. అంటే పరమానందం అంటే అవధులు లేని ఆనందం. ఒక విషయం వల్ల కలిగే ఆనందము కొంతసేపే ఉంటది, కానీ పరమానందం నిరంతరం ఉంటది. ఆ పరమానందం వస్తుంది పరమాత్మని తెలుసుకుంటే. నెక్స్ట్, అతడు అసత్తులకు సదసత్తులకు అంటే సత్తు ప్లస్ అసత్తులకు అతీతుడు. సత్తు నశించేది, అసత్తు నశించినది, ఉనికి ఉన్నది, ఉనికి లేనిది, ఈ రెండిటికి కూడా అతీతంగా ఉంటారు. ఆ క్షణానికి ఉనికి ఉందనిపిస్తుంది, ఆ క్షణానికి ఉనికి లేదనిపిస్తుంది. ఈ రెండిటికి
అతీతంగా ఉండేవాళ్ళు. ఆ పరమాత్మను గురించి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. అటువంటి పరమాత్మ గురించి, అటువంటి లక్షణములున్న ఆ పరమాత్మ గురించి నీకు సమగ్రముగా అంటే డీటెయిల్‌గా చెప్తాను అర్జున అని చెప్తున్నారు. 13వ శ్లోకం. ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. విశ్వరూప దర్శన యోగంలో అర్జునుడు అంటారు, ఇన్ని చేతులు, ఇన్ని ముఖాలు, ఇన్ని ఉదరములు, ఇన్ని ఇవి అవి, ఇంత ఊరువులు, ఇవన్నీ చూస్తున్నాను అని అంటారు. అయితే ఇక్కడ పరమాత్మ కూడా అదే మాట అంటారు. కాకపోతే ఆయన చూసిన దానికి ఇక్కడ చెప్పిన దానికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఆ పరమాత్మని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నాయి. అంతటా వ్యాపించి ఉన్నాయి, స్థితంగా ఉన్నాయి. అతడు సర్వమును ఆవరించి ఉన్నారు. సర్వము స్థితమై ఉన్నాయి, స్టాండర్డ్ గా ఉన్నాయి, ఆవరించి ఉన్నారు, మొత్తం వ్యాపించి ఉన్నారు. అది ఇది ఎలా పాసిబుల్? ఒకసారి ట్రై చేయండి విజువలైజ్ చేసుకోవడానికి. సాధ్యమవుతుందా? అంటే ఇంకేదో ఉంది ఇందులో. అంతర్గతంగా ఉన్న పాయింట్ వేరే ఉంది. ఏంటయ్యా అంటే ఈ సృష్టిలో ఉన్న సర్వ ప్రాణుల యొక్క చేతులు, కాళ్ళు అన్నీ ఆయనే. అంటే చేతులు, కాళ్ళు, ఇలాగా చెవులు ఇవన్నీ ఉన్న ప్రాణుల యొక్క శరీరాలన్నీ కూడా ఆయన శరీరాలే. ఆయనకంటూ వేరే ఆకారం అంటూ లేదు. ఈ ఆకారాలన్నీ, ఈ రూపాలన్నీ, ఈ శరీరాలన్నీ కూడా ఆయనవే. అంతేకాదు చైతన్యం రూపంలో, చైతన్యం అంటే ఆత్మస్థితిలో, ఆత్మగా, ఆత్మ చైతన్యంగా, ఆత్మ చైతన్యంగా అంతటా వ్యాపించి ఉన్నారు. ఓకే, కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి, యోగశక్తి, యోగశక్తి రూపంలో అంతటా వ్యాపించి ఉన్నారు, ఆవరించి ఉన్నారు. ఆవరించడం అంటే గాలే కదా ఆవరిస్తుంది. సో ఆవరించి ఉండడము, స్థితమై ఉండము, రెండు ఆయనే. అంటే ఇక్కడ ఆయనకంటూ ఒక రూపం లేదు. అన్ని రూపాలు ఆయనవే. అన్ని చేతులు, అన్ని కాళ్ళు, అన్ని నేత్రాలు, అన్ని చెవులు, అన్ని శిరస్సులు కూడా ఆయనవే. ఇది ఆ చేతులు, కాళ్ళు అంటే అంటే అన్ని బాడీస్, అన్ని శరీరాలు, ఆ శరీరాలు ఉండే అవయవాలు అన్నీ కూడా ఆయన యొక్క ప్రతిరూపాలే, ప్రతిరూపాలు. నెక్స్ట్ 14. అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు. ఇంద్రియ గ్రాహ్య విషయంలో ఇందాక చెప్పారు కదా, స్పర్శ, రస, గంధ, శబ్ద, దర్శ ఇవన్నీనా అంటే చూడడము, వినడము, స్పర్శించగలగడము, వాసన పీల్చగలగడము, రుచి రుచి చూడగలగడము. ఇంద్రియ గ్రాహ్య విషయములన్నింటినీ తెలుసు. అంటే రుచి అంటే ఏంటో తెలుసు, వినడం అంటే ఏంటో తెలుసు, చూడడం అంటే ఏంటో తెలుసు, వాసన అంటే ఏంటో తెలుసు, స్పర్శ అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. కానీ వాస్తవముగా ఇంద్రియాలకు అతీతుడు. ఇంద్రియాలకు అతీతుడు. ఈ అనుభవాలన్నీ అందరి ద్వారా ఆయన పొందుతుంటారు. ఎందుకంటే ఆయన కూడా అలాంటి జన్మలు తీసుకొని వచ్చారు కాబట్టి అన్ని శరీరధారాలు కూడా అది ఎలా ఉంటదనేది ఆ అనుభవం ఉంది. అలాగని ఆయనకి ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలకి అతీతంగా ఉంటారు. అంటే ఫిజికల్ బాడీ అనేది లేకపోవచ్చు, కానీ ఆ ఫిజికల్ బాడీ ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి అనుభవము అతనికి ఉంది. ఆ అవయవం లేకపోతే అనుభవం ఎలా వస్తుంది మన క్వశ్చన్. కానీ ఈ అవయవాలు లేకపోయినా కూడా ఆ అనుభవం అంటే జన్మ జన్మలుగా ఆ అనుభవాన్ని అనుభూతిగా మార్చి దాన్ని దాని ఆధారంగా దాన్ని తెలుసుకోగలరు. నెక్స్ట్ ఆసక్తి రహితుడైనను, ఆసక్తి రహితుడైన ఆయనకి ఆసక్తి లేదు. ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. ఆసక్తి లేదు కానీ సమస్త జగత్తును అంటే ఇది నేను సృష్టించినది, ఇది నా ప్రపంచము, ఇది నా యోగ శక్తితో నేను సృష్టించాను, ఇది నా వల్ల జరుగుతుంది, ఇలాంటి లేబులింగ్. ఇప్పుడు మనం ఏదైనా డొనేషన్ ఇస్తాం, దానం ఇస్తాం, పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తాం, సో అండ్ సో పర్సన్ డొనేట్ చేశారు అని కదా. అంటే ఇది నాది, నాచే ఇవ్వబడింది అనే ఆసక్తి, దాని ఐడెంటిటీ మనకు కావాలి. కానీ పరమాత్మకి ఐడెంటిటీ అక్కర్లేదు, అవసరం లేదు, వద్దు, నేను అనేది లేదు.
ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. ఆయనకి పేరు ఊరు అక్కర్లా, కానీ ఈ విశ్వమంతటిని కూడా ధరించి పోషిస్తున్నారు. అంటే కావలసిన శరీరాల్ని ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరికేం కావాలో అందిస్తూ వాటికి కావాల్సిన మళ్ళీ పోషణని కూడా చూసుకుంటున్నారు. అలాగని నేను నాది అనే కర్తృత్వ భావం లేదు. అది సహజంగా జరుగుతూ పోతూ ఉంటది. అతడు నిర్గుణుడయ్యును, నిర్గుణుడయ్యును అంటే గుణాతీతుడయ్యును, ప్రకృతి సంబంధం వల్ల గుణ అనుభవములు కలిగి ఉండును. ప్రకృతితో సంబంధం వల్ల అంటే ప్రకృతి నుంచి ఉద్భవించిన, ప్రకృతి నుంచి ఇవ్వబడిన గుణాల యొక్క అనుభవం ఉంది. ఆయన గుణాతీతుడు, కానీ గుణాల యొక్క అనుభవం ఉంది. అంటే ఏ గుణము మన చేత ఏ పని చేయిస్తుంది, మనం చేసే పని వెనక ఏ గుణం ఉంది అని ఆ నాలెడ్జ్ ఉంది. కానీ ఆయన గుణాతీతుడు, ఆయన గుణాలన్నిటినీ దాటి గుణాలకు అతీతంగా ఉన్నారు. ఎందుకు గుణాలకు అతీతంగా ఎలా ఉంటారు? ఎందుకంటే జన్మ జన్మలు తీసుకొని రకరకాల ఓల్డ్ జన్మలు తీసుకొని ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క విషయాన్ని నేర్చుకొని తనని తాను అప్గ్రేడ్ చేసుకుని ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళే. ఆయనది కూడా అనుభవ జ్ఞానమే. కాబట్టి ఆ అనుభవం ఉంది, అందుకే గుణాతీతంగా ఉండగలరు. గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని తెలుసుకున్న వ్యక్తి. కాబట్టి గుణాతీతుడైనను గుణముల యొక్క అనుభవం ఉంది, కలిగి ఉండును. నెక్స్ట్ 15 చరాచర భూతములన్నింటికి బాహ్యాభ్యంతరముల యందు పరిపూర్ణంగా ఉండువాడును. చరాచర భూతములు అంటే చెరించేవి, చెరించనివి అంటే కదిలేవి, కదలనివి అన్ని ప్రాణులన్నింటికి బాహ్యము అంతరము రెండింటిలోనూ పరిపూర్ణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయనే ఉన్నారు. అంటే బాహ్యం అంటే ఏంటి? శరీరం. ఈ శరీరము ఆయన ఇచ్చిందే. అంతరంలో ఏముంది? ఆత్మ చైతన్యం. అది అక్కడి నుంచి వచ్చింది. అంటే ఆ బాహ్యంలోనూ అంతరంలోనూ పరిపూర్ణంగా ఉన్నారు. పూర్తిగా ఆయన ఇచ్చినవే అన్నీనా. క్షేత్రము ఆత్మ తాను నేర్చుకోవడానికి కావలసిన మొత్తం రా మెటీరియల్ అంతా ఇవ్వబడింది, చైతన్యంతో సహా, స్థూల శరీరంతో సహా. బాహ్యము అంతరము రెండిట్లోన ఆయన ఉన్నారు, పూర్తిగా ఉన్నారు. నెక్స్ట్ చరాచర రూపుడును అతడే. చరించేది, చెరించనిది అంటే కదిలేవి, కదలనివి. కదిలేవి అన్ని ప్రాణులు అంటే 4 కాళ్ళవి, 2 కాళ్ళవి, 8 కాళ్ళవి, 12 కాళ్ళవి అన్ని కదిలేవన్నీ ప్రాణులు. చెరించనివి, కదలనివి కొండలు, చెట్లు, ఇవన్నీ కూడా. ఈ రూపాలన్నీ ఆయనవే. ఆయన అన్ని రూపాలలో ఉన్నారు. చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ అంటే పరమాణు రూపుడైనందున తెలుసుకున్న సఖ్యము కానివాడు. అంటే పరమాణువు, ఒక కంటికి కనిపించని ఆటమ్, మాలిక్యూల్, సెల్ కూడా ఆయన ఉన్నారు. కాబట్టి తెలుసుకున్న సఖ్యము కాదు. ఒక కంటికి కనిపించని ఈ సెల్ కానీ ఆటమ్ గురించి కానీ తెలుసుకోవడం అంత సులువు కాదు. అంటే బయట కంటికి కనిపించదు కాబట్టి సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళు దాని యొక్క ఎనాటమీ, దాని యొక్క స్ట్రక్చర్ని తెలుసుకుంటారు. అంటే అతి సూక్ష్మం నుంచి అతి పెద్ద ప్రాణి వరకు కూడా ఆయన యొక్క సృష్టే. రూపుడైనందున తెలుసుకున్న సఖ్యము కానివాడు. తెలుసుకోవడం కొంచెం కష్టం, తెలుసుకోలేకపోతుంటాం. పూర్తిగా మన అవగాహన అంతవరకు విస్తరించదు. అంత సూక్ష్మాల వరకు, అంత లోతుల వరకు మనం చూడము. క్రిమికీటకాదులు కూడా ఆయన స్వరూపమే అన్నట్టుగా మనం భావించము, కానీ అది ఆయనే, ఆయన స్వరూపమే. అతి దూరముగాను అతి సమీపముగాను స్థితుడై ఉండేవాడు అతడే. అతి దూరంగా ఉన్నారు, అతి సమీపంగా ఉన్నారు. అంటే అర్థం ఏంటండి? ఇందాక ఏం చెప్పారు? బాహ్యము అంతరము సమస్తము నిండి ఉన్నారు, అంతా వ్యాపించి ఉన్నారు, అన్ని కాళ్ళు చేతులు ఆయన అన్నారు. అంటే ఆయన లేనిది ఎక్కడ? మరి దూరము దగ్గర ఏంటి? మన భావన. దగ్గరగా ఉన్నారు అని మనం భావిస్తే దగ్గరగానే ఉంటారు, దూరంగా ఉన్నారని మనం భావిస్తే దూరంగానే ఉంటారు. ఓకే, అంటే మన భావనని బట్టి ఆయన మనకి అతి దగ్గరగానే ఉంటారు. భగవంతుడు నన్ను హెల్ప్ చేయట్లేదు, నాకు దూరంగా ఉన్నాడని కూడా అతి దూరంగానే ఉంటారు.
అంటే మనిషి యొక్క భావన బట్టి మనం ఎలా భావిస్తే ఆయన అలా ఉంటారు. పరమాత్మ ఆకాశం వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నను. ఆకాశాన్ని విభజించలేం కదా, ఇది నా ముక్క, ఇది ఈ ముక్క, ఇది ఆకాశం, ఇది మంది కాదని విభజించలేం. అంతా కూడా మొత్తం కలిసే ఉంటది కదా, డివైడ్ చేయడం కుదరదు. ఎయిర్లో స్పేస్ ని, ఈ స్పేస్ ఇన్ని నాటికల్ మైల్స్ వరకు ఈ కంట్రీది అని చెప్తాం. ఆ లెవెల్ దాటితే ఎవరికి దాని మీద హక్కు లేదు కదా, విభజించలేము. అదే విధంగా పరమాత్మ ఆకాశము వలె, అంటే పరమాత్మని ఆకాశంతో కంపేర్ చేస్తున్నారు, పోల్చి చెప్తున్నారు. విభజించుటకు వీలు లేని ఒకే రూపంన పరిపూర్ణుడై ఉన్నను. విడదీయడానికి వీలు లేకుండా ఒకే రూపంలో ఉన్నా కూడా సమస్త చరాచర ప్రాణుల రూపంలో వేరువేరుగా గోచరించుచుండును. రకరకాల రూపాలలో వేరువేరుగా కనిపిస్తుంటారు. అంటే మనుషుల్లో కూడా చూడండి, ఇప్పుడు మనిషి అంటాం, మనుషుల్లో కూడా రకరకాల రూపాలు ఉంటాయి. పొట్టి, పొడుగు, తెలుపు, నలుపు, బాగా తెలుపు, ఎరుపు, ఈ రకరకాల జుత్తులు, రకరకాల రంగులు, రకరకాల కళ్ళు, రకరకాల ముక్కులు, ఇలాగ ఎన్ని రూపాలు. ఈ సృష్టిలో మనకి తెలిసిన మన ఊర్లో పోని చూసుకుందాం, మనం ప్రపంచం మొత్తం కంపేర్ చేయలేం, కానీ మన ఊర్లో పోని మన వీధిలో ఒక 100 మంది ఉన్నారనుకున్నాం, 100 మందిలో ఏ ఒక్కడికైనా పోలికలు ఉంటాయా? ఆలోచించండి. ఎక్కడో ఒక కన్ను కలిస్తే కలచ్చు, హెయిర్ స్టైల్ కలిస్తే కలచ్చు, కానీ ఎవ్రీ ఇండివిజువల్ డిఫరెంట్ రూపం. యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ వేసినట్టు ట్విన్స్ లో కూడా చిన్న డిఫరెన్స్ ఉంటుంది, కవల పిల్లల్లో కూడా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఒకేలాంటి రూపాలు ఎక్కడ ఉండవు. అలాగే జంతువుల్లో కూడా, కుక్కల్లో కూడా, పిల్లుల్లో కూడా తెల్లదో, నల్లదో, సొక్కో, మచ్చో ఏదో డిఫరెన్స్ ఉంటుంది. అలాగా సమస్త చరాచర రూపాలలో, ప్రాణుల రూపాలలో చరించేవి, చరించనివి. కొన్ని 2 గడ్డి మొక్కలనే తీసుకుందాం, 2 గడ్డి మొక్కలు కూడా ఒకలాగా ఉండవు, 2 మామిడి చెట్లు కూడా ఒకలాగా ఉండవు. బంగిడిపిల్లి చెట్లే కావచ్చు, దీని కొమ్మ కొంచెం ఇటు పెరుగుతుంది, దాని కొమ్మ కొంచెం అటు పెరుగుతుంది, అందులో కూడా డిఫరెన్స్ ఉంటుంది. రకరకాల రూపాలలో వేరువేరుగా గోచరించి చుండును. మొత్తం అంతా ఒకటే చైతన్యం అయినా రూపాలు వేరువేరుగా ఉంటాయి, అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. నెక్స్ట్, ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారుడైన రుద్రునిగా తెలుసుకొనుము. అంటే మనుషులలో వ్యత్యాసాలు చూస్తున్నాం, ప్రాణులలో వ్యత్యాసాలు చూస్తున్నాం, జంతువుల్లో వ్యత్యాసాలు చూస్తున్నాం, అవన్నీ పీకేశారు. ఇప్పుడేమంటున్నారు, దైవంలో వ్యత్యాసాలు కూడా తీసేయండి. ఏంటిది, విష్ణువని, వైష్ణవులని, శైవ్యులని, అదని ఇదని రకరకాలుగా దైవం పేరెట్టి కూడా మనలో మనం విభజనలు చేసుకుంటాం. కాబట్టి అవి కూడా తీసేస్తున్నారు. ఏంటిది, సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. అంటే వీళ్ళందరూ కూడా ఆయన స్వరూపాలే. కాబట్టి ఆ విభజన కూడా, మనలోన ఉన్న రకరకాల విభజనలన్నీ కూడా తీసేస్తే మనకి పరమాత్మ తత్వం అర్థమవుతుంది. అదే పరమాత్మ స్వరూపం. నెక్స్ట్ 17, ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, మాయాతీతుడును, జ్ఞాన స్వరూపుడును, తెలుసుకొనదగిన వాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే. అన్ని జ్యోతులకును జ్యోతి, అంటే జ్యోతి అంటే ఇక్కడ ఆత్మ. అన్ని ఆత్మలకు పరమాత్మ ఆయన పరంజ్యోతి. అంటే ఆయనలో ఉన్న ఆ జ్ఞానాన్ని అందరికీ అందించి, అందరిలోనూ ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించే ప్రయత్నం చేస్తూ, ఆ జ్ఞానవంతులుగా మారడానికి కావలసినవన్నీ అందిస్తూ, నేర్పిస్తూ, మార్గదర్శనం చేస్తూ, సహాయం చేస్తూ, ఇలాగ ప్రతి ఒక్కరిని జ్ఞానవంతులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న పరంజ్యోతి. మాయాతీతుడు, మాయకి అతీతంగా ఉంటారు, మాయలో ఇరుక్కోరు. జ్ఞాన స్వరూపుడు, జ్ఞానం యొక్క స్వరూపం. తెలుసుకొనదగినవాడు, దేని గురించైనా తెలుసుకోవాలి అంటే పరమాత్మ గురించి తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే. తత్వజ్ఞానము ద్వారా ప్రాప్త్యుడు అతడే. ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుని, ఆ తత్వం ద్వారానే ఆయన్ని ప్రాప్తింపజేసుకోగలము, అంటే ఆయన స్థితికి వెళ్ళగలము, ఆయన అర్థం చేసుకోగలము, ఆయన సహాయాన్ని పొందగలము. సర్వ ప్రాణుల హృదయముల యందు విశేషముగా ఉండువాడును అతడే. అన్ని ప్రాణుల యొక్క హృదయాలలో విశేషంగా, అంటే
స్పెషల్గా ఉండడం. హృదయం అంటే దైవస్థానం. అందులో దివ్యత్వపు లక్షణాలతో ఉండేది. మనలోన, మన హృదయంలోన మనం దివ్యత్వాన్ని పెంచుకునే కొద్దీ ఆయన మనలో కొంచెం 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 కొంచెంగా అంటే ఆయన చైతన్యము మనలో అలాగా విస్తారం 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 అవుతూ ఉంటుంది. మనం జ్ఞానవంతులుగా, ఆ చైతన్యవంతులుగా ఏమంటాము ఆహ్, దైవీ స్వభావాలుగా మారుతూ ఉంటాము. ఇంతవరకును 17 శ్లోకం. నౌ 18. ఇంతవరకును క్షేత్రము గురించి, జ్ఞానము గురించి, జ్ఞేయము అంటే తెలుసుకొనదగిన పరమాత్మ స్వరూపమును గురించియు సంక్షిప్తముగా వివరించితిని. ఇదంతా ఎంత డీటెయిల్డ్‌గా చెప్తే సంక్షిప్తమంట. చాలా బ్రీఫ్‌గా చెప్పాను. ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందును. ఈ తత్వమును సమగ్రముగా అంటే జ్ఞా క్షేత్రం యొక్క తత్వము, జ్ఞానం యొక్క తత్వము, జ్ఞేయము యొక్క తత్వము సమగ్రంగా, డీటెయిల్డ్‌గా, ఫుల్‌గా తెలుసుకొనున్న నా భక్తుడు నా స్వరూపమునే పొందుడు. ఎవరైతే ఈ విషయాలన్నీ పూర్తిగా అవగాహన చేసుకుంటారో, తమలో ఈ లక్షణాలన్నిటిని పెంపొందించుకుంటారో, తాము జ్ఞానవంతులుగా మారుతారో, క్షేత్రము ఏంటి, క్షేత్రజ్ఞుడు ఏంటి అనే వివరాల్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా తన లెర్నింగ్ కంటిన్యూ చేస్తారో, వాళ్ళు నా స్వరూపమనే పొందును. అంటే పరమాత్మ తత్వం, పరమాత్మ అంత జ్ఞాన స్వరూపంగా, అంత జ్ఞానవంతులుగా మారుతారు అని చెప్తున్నారు. ఈరోజు మనం ఇక్కడ ఆపుకుందాం. మిగతా శ్లోకాలు రేపు చూసుకుందాం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.